జడ్జి ఫ్రాంక్ కాప్రియో గారుండే కోర్టుకు విచ్చేసిన ఒక మహిళ వచ్చిన వెంటనే అతని పైన దురుసుగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. నేను ఫైన్ కట్టను, నువ్వేం చేస్తావో చేసుకోపో అంటూ గట్టిగా అరుస్తుంది. అప్పటికి ఫ్రాంక్ నేను పేమెంట్ ప్లాన్ ఇస్తాను, నువ్వు కొద్ది కొద్దిగా కట్టుకో అని చెప్పాడు. కానీ అయినా కూడా ఆ అమ్మాయి నేను అలా కూడా ఫైన్ కట్టను, నువ్వేం చేస్తావో చేసుకోపో అని గట్టిగా అరుస్తుంది. ఈ జడ్జి ఫ్రాంక్ కాప్రియో గారిని మీరు చూసే ఉంటారు. ఇతను తన సానుభూతి ఇంకా కైండ్ హార్టెడ్ కారణంగా ప్రపంచమంతా కూడా చాలా ఫేమస్. అలాంటిది ఇతనికి తన కోర్టు గదిలో మొట్టమొదటిసారి కోపం వచ్చింది. బట్ ఈ కోర్టు ప్రొసీడింగ్ వీడియో బయటికి రాలేదు, కానీ ఫ్రాంక్ కాప్రియో గారు రాసిన తన బుక్ లో దీని గురించి పిన్ టు పిన్ క్లుప్తంగా ఉంది. అయితే ఈ ప్రొసీడింగ్ తర్వాత జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటన ఫ్రాంక్ కాప్రియో గారి మొత్తం జీవితాన్ని మార్చేసింది. అసలు ఏంటా సంఘటన? వరల్డ్ నైసెస్ట్ జడ్జిగా పిలువబడే ఫ్రాంక్ కాప్రియో గారి జీవిత అంచుల దాకా వెళ్ళొద్దాం. లెట్స్ గో. నేను మీ డికోర్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరు ఇస్తారు చెప్పండి? స్కూల్కి వెళ్తూ దాంతోపాటు ప్రజల బూట్లను పాలిష్ చేసే ఒక పిల్లాడు భవిష్యత్తులో వరల్డ్ నైసెస్ట్ జడ్జిగా పాపులర్ అవుతాడని. ఫ్రాంక్ కాప్రియో గారి కోర్టు తీర్పులను చూసి ఒక అంచనా వేయడం చాలా కష్టం. ఈ నవ్వు ముఖం, దయ ఇంకా సానుభూతి వెనకాల ఎంత లోతైన గాయాలున్నాయో అని. ఫ్రాంక్ కాప్రియో గారు రూడ్ ఐలాండ్ ప్రొవిన్స్లోని మున్సిపల్ కోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా అంటే చీఫ్ జస్టిస్గా ఉండేవారు. 1985 నుంచి 2023 వరకు నిరంతరంగా 38 సంవత్సరాలు ఆ పదవిలో నిధులు నిర్వర్తించారు. ఇతనికి కార్టూన్ ప్రొవిడెన్స్ అనే టీవీ షో ద్వారా మంచి గుర్తింపు లభించింది. తన కోర్టులో ట్రాఫిక్ వైలేషన్స్ కి సంబంధించిన కేసులు వచ్చేవి. లైక్ రాంగ్ పార్కింగ్ అని, ఓవర్ స్పీడ్ అని, లేదా సిగ్నల్ జంప్ చేస్తున్నారని, ఈ విధంగా. కానీ ఫ్రాంక్ కాప్రియో గారు ఈ కేసులన్నీ కూడా జోక్ చేస్తూ, నవ్వుతూ అలాగే ఫైన్స్ లో మినహాయింపులు ఇస్తూ ఈ విధంగా పరిష్కరిస్తూ ఉండేవారు. కొన్నిసార్లు నిందితులతో వచ్చిన పిల్లలతో తీర్పు చెప్పించి కోర్టు గదంతా కూడా నవ్వులతో నింపేవాడు. ఇంతేకాదు, ఇలా వచ్చిన నిందితుల పర్సనల్ బాధలను విని కూడా వారిని ఆలింగనం చేసుకొని వారి బాధలను తగ్గించడానికి ప్రయత్నించేవారు. అదేవిధంగా ఒకరోజు ఒక 96 ఏళ్ల వృద్ధుడు స్కూల్ జోన్లో ఓవర్ స్పీడ్గా వెళ్ళాడనే కారణంతో కోర్టుకు వచ్చాడు. అప్పుడు ఫ్రాంక్ కాప్రియో గారు మీరు ఓవర్ స్పీడ్గా ఎందుకు వెళ్లారు అని అడిగాడు. అయితే ఈ ప్రశ్న అడుగుతున్నప్పుడే ఆ ముసలాయన కళ్ళు తడిగా మారాయి. అతను ఏం చెప్పాడంటే, నేను ఆ టైంలో నా 63 ఏళ్ల కొడుకును హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను, ఎందుకంటే అతనికి బ్లడ్ క్యాన్సర్ ఉంది అని చెప్పాడు. అతని కొడుక్కే 63 ఏళ్ళు అంటే అతనికి ఎంత వయసు ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఆ సమాధానం విన్న ఫ్రాంక్ కాప్రియో గారు ఏమాత్రం ఆలోచించకుండా, ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా అతని కేసుకి ఎటువంటి ఫైన్ లేకుండా కొట్టిబారేశాడు. ఈ కేసు, ఈ ప్రొసీడింగ్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. ఆ విధంగా ఇతనికి కేవలం అమెరికాలోనే కాదు, ప్రపంచం మొత్తం కూడా అప్రిషియేట్ చేసింది. ఇంతేకాదు, మిగతా న్యాయమూర్తులు కూడా అతన్ని ఆదర్శంగా తీసుకోవడం మొదలుపెట్టారు. అయితే నేను మొదట్లో అన్నట్టు ఈ నవ్వుతున్న ముఖం వెనుక ఒక బాధాకరమైన కథ ఉంది. ఏ స్థాయికైతే అతను ఎదిగాడో ఆ స్థాయిని అతను అసలు ఊహించలేదు కూడా. 2023లో ఇతను రిటైర్ అయిపోయాక ఇతనికి క్యాన్సర్ ఉందని నిర్ధారణ జరిగింది. అప్పుడే అతను కంపెషన్ ఇన్ ద కోర్ట్ అనే బుక్ రాయడం మొదలుపెట్టాడు. ఈ బుక్ పోయిన సంవత్సరం 2025న పబ్లిష్ అవ్వడం జరిగింది. అలా ఆ బుక్ ద్వారా ఈ ఫ్రాంక్ కాప్రియో గారి ఈ మంచి వైఖరి వెనుక కారణం తన తాతయ్య, అమ్మమ్మ కాలంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన సంఘటనలను తెలిసింది. ఫ్రాంక్ అమ్మమ్మ, తాతయ్య అస్సలు చదువుకోలేదు. ఇటలీ నుండి మైగ్రేట్ అయి వచ్చారు. వీళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదంటే వాళ్ళ తాత చిన్నగా ఫ్రూట్స్ అమ్ముతూ జీవితాన్ని నెట్టుకుంటూ వచ్చేవాడు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, వీరి తాత ఒకరోజు తన స్నేహితులతో కలిసి మద్యం తాగి గోల్ చేస్తున్నాడు. అలా గోల చేస్తుంటే అక్కడికి పోలీసులు వచ్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసుకుని తీసుకెళ్లిపోయారు. ఈ విషయం అతని భార్యకు తెలిసింది. వాళ్ళ భార్యకు తెలుసు ఖచ్చితంగా కోర్టు ప్రొసీడింగ్స్ లో ఫైన్ వేస్తారు, ఫైన్ కట్టందే వదలరు అని. దెబ్బకి వాళ్ళ భార్య పొరిగింట్లో కొద్దిగా డబ్బును అప్పుగా తీసుకుని కోర్టు ప్రొసీడింగ్ వెళ్ళింది. అనుకున్నట్లుగానే న్యూసెన్స్ చేసినందుకు గాను అక్కడి జడ్జి ఎవరైతే ఉంటారో అతని పైన ఫైన్ వేయడం జరిగింది. అతని భార్య, నేను ఫైన్ కట్టడానికి రెడీగా ఉన్నాను, నా భర్తను వదిలేస్తే చాలు, ఇది ఇంకెప్పుడు కూడా జరగదు అని వచ్చిరాని ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఆ కోర్టుకి తన చిన్న కొడుకుతో పాటు వచ్చింది. తన చిన్న కొడుకు పేరు వచ్చేసి టప్. వాళ్ళ అమ్మతో పోల్చుకుంటే ఈ పిల్లాడి కొద్దిగా ఇంగ్లీష్ బాగానే వచ్చు. సో జడ్జ్ ఆమె చిన్న కొడుకుని పిలిచి, అంటే టప్ని పిలిచి, మీ నాన్నను మేము విడిచిపెట్టేస్తున్నాం, మీ అమ్మకి ఇంగ్లీష్లో చెప్పు అని చెప్పాడు. టప్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళేసి ఇటాలియన్ లాంగ్వేజ్ లో నాన్నను వదిలిపెడుతున్నారంట అని చెప్పాడు. సో వెంటనే జడ్జికి థ్యాంక్స్ చెప్పేసి అక్కడ నుంచి ముగ్గురు కూడా వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ క్రేజీ థింగ్ ఏంటంటే, ఆ చిన్న కొడుకు మరెవరో కాదు, ఫ్రాంక్ కాప్రియో గారి స్వయాన తండ్రి. ఫ్రాంక్ కాప్రియో ఏమనేవాడంటే, ఈ సంఘటన నేను పుట్టక ముందు జరిగినప్పటికీ ఎప్పుడైనా కూడా నా కోర్టు రూమ్ లో ఇమిగ్రెంట్స్ ని చూస్తే నాకు నా అమ్మమ్మ, తాతయ్య గుర్తుకొస్తారు అని చెప్పేవాడు. అందువల్లే నాకు వీలైనంతగా ప్రయత్నిస్తాను వాళ్ళు ఏ ఇబ్బంది పడకుండా ఉండడానికి అని చెప్తాడు. ఫ్రాంక్ కాప్రియో గారి తండ్రి అసలు పేరు యాంటోనియో కాప్రియో జూనియర్, కానీ అతన్ని అందరూ కూడా ముద్దుగా టప్ అని పిలిచేవారు. ఫ్రాంక్ కాప్రియో తాతగారు అమెరికా చేరుకున్నాక కుటుంబం మొత్తం సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో నివసించే వాళ్ళు. వాళ్ళుండే ప్లేస్ లో అంతా కూడా చాలా కోల్డ్ గా ఉండేది. మంచు పడుతూ చాలా హెవీ కోల్డ్ ఉండేది.
అయితే వారు ఎంత ఘోరమైన పరిస్థితిలో నివసించే వాళ్ళంటే అలాంటి కోల్డ్ ప్లేస్ లో కూడా వారికి వేడి నీటి సౌకర్యం ఉండేది కాదు. అంత దీనమైన స్థితిలో ఉండేవారు. ఒకే ఒక్క గదిలో 12 మంది నివసించే వాళ్ళంటే జస్ట్ ఇమాజిన్ వారి జీవితం ఎంత ఘోరంగా గడుస్తూ ఉండేదో. ఫ్రాంక్ తండ్రి 7వ తరగతిలోనే స్కూల్ వదిలేయాల్సి వచ్చింది. వదిలేసి తండ్రితో పాటు పని చేస్తూ ఇల్లు గడవడానికి కష్టపడుతూ ఉండేవాడు. ఇవన్నీ కాకుండా ఒక్క మాటలో కుటుంబ పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదంటే వాళ్ళ ఎవ్వరి జేబులో కూడా ఒక్క నయా పైసా కూడా ఉండేది కాదు. ఇదే విషయాన్ని ఫ్రాంక్ తన బుక్ లో క్లుప్తంగా రాశాడు. పాయింట్లోకి వస్తే నవంబర్ 24, 1936న ఈ ఫ్రాంక్ కాప్రియో గారు జన్మించడం జరిగింది. అయినా కూడా అప్పటికి ఫ్రాంక్ నాన్న టప్ ఇంకా వాళ్ళ అమ్మ ఫ్లోమెన్ అదే సింగిల్ రూమ్ లో వేడి నీరు లేకుండా ఉండేవారు. ఎప్పుడైనా షవర్ చేయాలన్నా కొన్ని కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చేది. తండ్రి టప్ డబ్బు సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అప్పట్లో గ్రేట్ డిప్రెషన్ ఉన్నందువల్ల అతనికి ఎక్కడ కూడా పని దొరకలేదు. అయితే చివరికి మిల్క్ డిస్ట్రిబ్యూషన్ పని దొరికింది. అలా మంచి పని దొరకక ఫ్రాంక్ కూడా నాన్నకు ఆ పనిలో సాయం చేస్తూ ఉండేవాడు. ఫ్రాంక్ కి 8 ఏళ్ల వయసున్నప్పుడు ఒక ఇంటికి పాలు డెలివరీ చేయడానికి వెళ్లాల్సి వచ్చింది. నిజానికి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు చాలా సంపన్నులు. అలాగే అందులో ఉండే పిల్లాడు ఫ్రాంక్ క్లాస్మేట్ కూడా. అలా ఫ్రాంక్ పొద్దున్నే పాలివ్వడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాడు. లోపల నుంచి చూస్తే టోస్ట్ సువాసన వస్తూ ఉంది. అయితే వాళ్ళు తలుపు తెరిచాక లోపల అతని క్లాస్మేట్ టేబుల్ పైన కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. నిజానికి ఫ్రాంక్ ఆ ఇంటికి వెళ్లే ముందు తన క్లాస్మేట్ తన ఇంట్లోకి ఇన్వైట్ చేస్తాడు, కొద్దిసేపు అక్కడ బాగా ఉండొచ్చు అనుకుంటూ వెళ్ళాడు. బట్ అక్కడ ఆ పిల్లాడు వాళ్ళ నాన్న చేతుల్లో తిట్లు తింటున్నాడు. అంతేకాదు అక్కడికి వచ్చిన ఫ్రాంక్ వైపు చెయ్యి చూపిస్తూ కృతజ్ఞతగా ఉండు, నువ్వు చాలా అదృష్టవంతుడివి, లేకుంటే వీడిలాగా నువ్వు కూడా మంచులో పాలమ్ముకుంటూ తిరిగేవాడివి అని చెప్తున్నాడు. ఈ సంఘటన పసివాడైన ఫ్రాంక్ కాప్రియో మనసుని ఎంతలా గాయపరిచిందంటే తన 80 ఏళ్ల వయసులో కూడా ఈ విషయాన్ని క్లుప్తంగా తన బుక్ లో రాశాడు. కానీ ఇక్కడ ఒక విషయం, ఫ్రాంక్ కాప్రియో బాల్యం కఠినంగా బీదరికంగా ఉన్నప్పటికీ తన జీవితంలో తను చాలా సంతోషంగా ఉండేవాడు. అంత మంచి పెంపకం ఉంది వాళ్ళ ఇంట్లో. బట్ స్టిల్ ఇందాక చెప్పినట్లు వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదంటే చలికాలంలో కప్పుకోవడానికి దుప్పటి కూడా ఉండేది కాదు. వాళ్ళు పనిచేసే పాల కంపెనీ వారు కేవలం ఒక బెడ్షీట్ మాత్రమే ఇచ్చేవారు, అది కూడా పాల మీద కప్పడానికి. వై బికాస్ అలా చేస్తే పాలు గడ్డగట్టకుండా ఉంటాయి. ఫ్రాంక్ ఇంకా తన సోదరుడు ఇదే బ్లాంకెట్ ని షేర్ చేసుకునేవారు. అయితే బ్లాంకెట్ కి పాల క్రీమ్ అంటుకుని ఉంటుంది గనుక కప్పుకున్న వెంటనే ఎలుకలు ఆ క్రీమ్ తినడానికి వచ్చేవి. అందువల్ల ఫ్రాంక్ కాప్రియోకి చాలా భయం వేసేది. అలా ఫ్రాంక్ కి 16 ఏళ్ళు వచ్చాయి. అప్పుడు ఫ్రాంక్ తండ్రి ఫ్రాంక్ భుజం పైన చెయ్యేసి ఏదో ఒక రోజు నువ్వు మంచి లాయర్ అవుతావు, కానీ గుర్తుపెట్టుకో పేదవాళ్ళ దగ్గర ఎటువంటి ఫీజు తీసుకోకుండా వాళ్ళకు సహాయం చెయ్యి అని చెప్పాడు. ఆ టైంలో ఫ్రాంక్ హై స్కూల్లో చదువుతూ ఉండేవాడు. జీవనోపాధి కోసం పార్ట్ టైం గా జాబులు కూడా చేస్తూ ఉండేవాడు. తన తండ్రితో పాటు పాలు డెలివరీ చేయడం, న్యూస్ పేపర్ వేయడం, పాలింగ్ అలాయ్లో పనిచేయడం, రెస్టారెంట్ లో వెయిటర్ లా, ఇంకా రోడ్డు పైన కూర్చొని షూ పాలిష్ చేయడం, ఇలాంటి పనులన్నీ కూడా చేస్తూ ఖర్చులకు డబ్బు సంపాదిస్తూ ఉండేవాడు. హై స్కూల్ తర్వాత ప్రావిడెన్స్ లోనే ఫ్రాంక్ అడ్మిషన్ కూడా దొరికింది. ఆ రోజుల్లో పేదవాడు కాలేజీకి వెళ్ళి చదువుకోవడం అనేది చాలా పెద్ద విషయం. ఈవెన్ వీళ్ళ ఫ్యామిలీలోని 45 మంది కజిన్స్ లో ఇద్దరు కాలేజీకి వెళ్ళారు. అందులో ఫ్రాంక్ కూడా ఒకడు. కాలేజ్ చివరి సంవత్సరంలో బోస్టన్ లా యూనివర్సిటీలో అప్లై చేసుకున్నాడు. నిజానికి అక్కడ చదవడం అతని కల. అయితే ఈ యూనివర్సిటీలో చదవడం అంటే అర్థం తాను చేస్తున్న పార్ట్ టైం జాబ్లు అన్ని కూడా వదులుకోవడం. అలా చేస్తేనే అక్కడున్న కరికులంకి, అక్కడున్న సబ్జెక్ట్స్కి వీలవుతుంది. బట్ అలా పార్ట్ టైం జాబ్స్ అన్ని వదిలేస్తే అతనికి బతకడం కష్టం అవుతుంది. సో ఈ యూనివర్సిటీలో అయితే అడ్మిషన్ దొరికింది. బట్ ఫ్రాంక్ కి బాగా తెలుసు యూనివర్సిటీ ఖర్చులు కూడా వారి తల్లిదండ్రులు భరించలేరు అని. అందుకే తనకిష్టమైన యూనివర్సిటీలో జాయిన్ అవ్వకుండా పొగటిపూట టీచింగ్ పని చేస్తూ వేరే యూనివర్సిటీలో రాత్రిపూట లా చదువును కంటిన్యూ చేశాడు. అయితే ఇక్కడే ఫ్రాంక్ కాప్రియో జీవితంలో రెండో అతిపెద్ద సంఘటన జరిగింది. ఆ విషయాన్ని కూడా ఫ్రాంక్ జీవితాంతం మర్చిపోలేకపోయాడు. ఒకరోజు కాలేజ్ నుండి ఇంటికి వచ్చేటప్పుడు తన క్లాస్మేట్ అతని కారులో ఇంటి దాకా లిఫ్ట్ ఇచ్చాడు. ఫ్రాంక్ ఒక క్లాప్ బోర్డ్ అపార్ట్మెంట్ లో ఉండేవాడు. అండ్ బయట నుండి ఇల్లు చాలా దారుణంగా కనబడేది. వదలడానికి వచ్చిన ఫ్రెండ్ ఫ్రాంక్ తో ఇల్లు చూసి, నువ్వు సక్సెస్ఫుల్ లాయర్ కావాలనుకుంటే ఇలాంటి ఇంట్లో నువ్వు ఉండకూడదు అని చెప్పాడు. ఆ టైంలో ఫ్రాంక్ కి చాలా బాధేసింది. అయితే తనకి ఎలాంటి సమాధానం ఇవ్వకుండా జస్ట్ డ్రాప్ చేసినందుకు గాను థ్యాంక్ యూ అని సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే ఈ సంఘటన కూడా తను జీవితాంతం మర్చిపోలేదు. లాయర్ అయిన తర్వాత ఫ్రాంక్ పాలిటిక్స్ లో కూడా అడుగు పెట్టాడు. అటార్నీ జనరల్ ఎలక్షన్స్ లో నించున్నాడు కూడా. అయితే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే నేరం ఆరోపించి ఫ్రాంక్ ని ఓడిపోయేలా చేశారు. దీంతో పాలిటిక్స్ ఇవన్నీ చెత్త అనుకొని ఫ్రాంక్ తిరిగి తన లా ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాడు. అయితే ఒకరోజు ఫ్రాంక్ లంచ్ చేస్తున్న సమయంలో సిటీ మేయర్ నుంచి కాల్ వచ్చింది. కాల్లో మేయర్ ప్రావిడెన్స్ కు సంబంధించిన మున్సిపల్ కోర్టులోని 3 జడ్జీలలో ఒక జడ్జి ట్రాన్స్ఫర్ అయ్యారు, ఆ సీట్ ఇప్పుడు ఖాళీగా ఉంది అని చెప్పాడు. ఫ్రాంక్ ఏమీ అర్థం కాలేదు, ఇదంతా తనకెందుకు చెప్తున్నాడు రా బాబు అని. అయితే వెంటనే మేయర్ ఆ పదవికి మీరు కరెక్ట్ గా సరిపోతారని నా అభిప్రాయం అని చెప్పాడు. అది విన్న ఫ్రాంక్ ఆనందానికి అద్దు లేకుండా పోయింది. అప్పటి వరకు తానెప్పుడు కూడా అంత సంతోషంగా లేడు, అంత ఆనందంగా లేడు. ఇది కేవలం ఫ్రాంకే కాదు, ఫ్రాంక్ తల్లిదండ్రులకు కూడా చాలా ప్రౌడ్ మూమెంట్. చెప్పడం మర్చిపోయా, ఫ్రాంక్ కాప్రియో రెజ్లింగ్ ఛాంపియన్ కూడా.
ఎప్పుడు ఫ్రాంక్ మ్యాచ్ జరిగిన తండ్రి టప్ అక్కడే ఉండేవాడు. అదే విధంగా జడ్జి అయిన తర్వాత కూడా మొదటి రోజు కోర్టు ప్రొసీడింగ్ చూడడానికి టప్ అక్కడికి వచ్చాడు. ఫ్రాంక్ జీవితంలో ఇదే అసలైన విషయం. మొదటి కేసు వచ్చేసి ఒక మహిళది. ఆమెకు $100 విలువ కలిగిన పార్కింగ్ టికెట్లు పడ్డాయి. అయితే తన కేసు ప్రొసీడింగ్ స్టార్ట్ అయిన వెంటనే ఫ్రాంక్ పైన ఆ మహిళ దురుసుగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. నేను ఫైన్ కట్టాను, నాకు పిల్లలున్నారు, వారి ఖర్చులు కూడా నేను ఒక్కదాన్నే భరించాలి, ఇంత డబ్బును ఫైన్ లా కడితే నేను అన్యాయం అయిపోతా, నేను కట్టలేను, కట్టను ఈ విధంగా అరుస్తూ ఉంది. అప్పుడు ఫ్రాంక్ ఓకే నేను మీకు పేమెంట్ ప్లాన్ ఇస్తాను, మొత్తం ఒకేసారి కట్టకుండా కొద్దిగా కట్టండి అని చెప్పాడు. అయినా కూడా ఆ మహిళ మొండిగా నేను అస్సలు కట్టను, మీరేం చేసుకుంటారు చేసుకోపోండి అని చెప్పింది. అలా మొదటి రోజు కోర్టులోనే ఫ్రాంక్ ఎక్కడా లేని కోపం వచ్చింది. దీంతో ఆ ఫైన్ పడ్డ కారుకి బూట్ వేయించి కేసుని డిస్మిస్ చేశాడు. ఎప్పుడైతే ఆ మహిళ కోర్టుకొచ్చి ఫైన్ కడుతుందో అప్పుడే ఆ కార్ని రిలీజ్ చేయండి అని చెప్పాడు. బూట్ వేయడం అంటే ఏంటో తెలుసా? బూట్ వేయడం అంటే కారు ట్రైకి ఒకలాంటి లాక్ వేయడం, ఆ కార్ని ఎవరు కూడా నడపకూడదు. అయితే ఆ తర్వాత ఈ కోర్టు సెషన్ తర్వాత ఫ్రాంక్ తండ్రి ఫ్రాంక్ ని చాలా తిట్టేసి ఇప్పుడు ఆ మహిళ కార్ లేకుంటే తన పిల్లల్ని ఎలా స్కూల్ కి తీసుకెళ్లగలదు, ఇంటి సామాన్లు ఎలా తెచ్చుకోగలదు, అసలు తన జీవితంలో జరగాల్సిన పనులు జరుగుతాయా అని చెప్పాడు. అలా చెప్పి మళ్ళీ తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా తండ్రి టప్పు కొడుకు ఇచ్చిన మొదటి రోజు తీర్పుకి సంతోషంగా లేడు. అయితే ఇదే ఫ్రాంక్ కాప్రియో జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అయింది. అప్పటి నుంచే ఫ్రాంక్ నిర్ణయించుకున్నాడు, ఏ డిఫెండెంట్ కి తీర్పు ఇవ్వాల్సి వచ్చినా ఆ తీర్పు వారి కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అనేది కూడా పరిగణలోకి తీసుకోవాలి అని. వారి నాన్న తిట్టిన తిట్లు 5 ఏళ్లు లా కాలేజీలో నేర్పించలేనిది నేర్పించింది. దీని తర్వాత ఫ్రాంక్ ఒక డొనేషన్ ఫండ్ కూడా రైజ్ చేశాడు. దానికి వారి అమ్మగారి పేరు పెట్టాడు, ఫెలోమిన్ ఫండ్ అని. ఈ ఫండ్స్ ద్వారా ఎవరైతే ఫైన్ కట్టలేని వారు ఉంటారో, అంటే వారి పరిస్థితి అంత ఘోరంగా ఉంటుందో వారి కోసం ఉపయోగిస్తారు. ఫ్రాంక్ కోర్టు ప్రొసీడింగ్స్ అన్ని కూడా కార్టూన్ ప్రొవిడెన్స్ అనే టీవీ ప్రోగ్రామ్ లో వేసేవారు. దీని వెనక కూడా ఒక కథ ఉంది. ఫ్రాంక్ సోదరుడు జోయ్కి వీడియోలు షూట్ చేయడం అంటే చాలా ఇష్టం. అలా అతనికి ఎవరో కోర్టు ప్రొసీడింగ్స్ వీడియో తీయమని ఐడియా ఇచ్చారు. అదే ఐడియాని ఫ్రాంక్ కాప్రియోకి చెప్పాడు. అయితే మొదట్లో ఫ్రాంక్ కాప్రియో ఈ వీడియో రికార్డింగ్స్ కు ఒప్పుకోలేదు. అయితే జోయ్ ఎలాగోలా ఫ్రాంక్ ను ఒప్పించగలిగాడు. అలా ఒప్పించి ఈ షోకి కార్టూన్ ప్రొవిడెన్స్ అనే పేరు పెట్టి లోకల్ టీవీ కేబుల్ లో ప్రసారం చేసేవాడు. జడ్జి అయినందువల్ల బదులుగా ఫ్రాంక్ దీనికి ఎలాంటి ఫీజు కూడా తీసుకునేవాడు కాదు. మొదట్లో ఈ షో కేవలం లోకల్ టీవీలో మాత్రమే ప్రసారం అయ్యేది. అయితే తర్వాత సోషల్ మీడియా వచ్చాక ఆ వీడియో కాపీస్ అన్ని కూడా ఇంటర్నెట్ లో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఆ కోర్టు ప్రొసీడింగ్ వీడియోలు అన్ని కూడా ప్రపంచం మొత్తం వీక్షించింది. అలా జడ్జి ఫ్రాంక్ కాప్రియో తన దయాగుణమైన మనస్సు ద్వారా కేవలం ప్రావిడెన్స్ లోనే కాదు, ప్రపంచం మొత్తం కూడా నైసెస్ట్ జడ్జిగా ప్రసిద్ధి చెందాడు. 38 సంవత్సరాలు ఆ పదవిలో పని చేసిన తర్వాత జాన్ 2023న జడ్జి ఫ్రాంక్ కాప్రియో ఆ పదవికి రిజైన్ చేశాడు. ఆ తర్వాత కొన్ని నెలలకు తనకు క్యాన్సర్ సోకిందని, తను క్యాన్సర్తో పోరాడుతున్నాడని చెప్పాడు. ఆగస్టు 20, 2025న హాస్పిటల్ బెడ్ పైన ఉంటూ తన అభిమానులు తనకు క్యాన్సర్ రోగం తగ్గడానికి ప్రార్థనలు చేయండి అని ఒక వీడియో బయట చేశాడు. అయితే తరువాత రోజు ఆగస్టు 21, 2025న ఫ్రాంక్ కాప్రియో ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయాడు. ఫ్రాంక్ కాప్రియో తన కోర్టు రూమ్ జ్ఞాపకాల ద్వారా మనకు కరుణ, దయ, ఇంకా న్యాయంగా ఉంటూ కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలి అని ఒక క్లుప్త పాఠాన్ని నేర్పించాడు. ఫ్రాంక్ కాప్రియో గారి గురించి మీకున్న అభిప్రాయాన్ని, మీకు తెలిసిన విషయాలని కామెంట్ బాక్స్ లో మాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.